బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పిటిషన్ వేశారు. నోటీసులు రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. అలాగే తమ వెర్షన్ వినకుండా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారంటూ వెల్లడించారు. ఇక మండలి చైర్మన్ నోటీసులను రామచంద్రయ్య సవాల్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ఓవర్ టు యు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన ఈ రోజు చాలా ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు మరి స్పీకర్ ముందు హాజరయ్యి తమ వాదనలు వినిపించాలి. తమకు సంబంధించిన నిన్న 2 రోజుల క్రితం జారీ చేసినటువంటి నోటీసుల ప్రకారం ఇప్పటికే మరి ఉండవల్లి శ్రీదేవి, మరి ఆనవ నారాయణ రెడ్డి, అంతేకాకుండా కొంతమంది ఆదరించిన నేపథ్యంలో మరో ఒక శాసనసభ్యుడు అయితే మాత్రం అందుబాటులో లేకపోవడంతో తను ఒక 2 వారాల తర్వాత హాజరైతానని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఈ రోజు మరి స్పీకర్ ముందుకు హాజరైతే తీరాలి. అంతేకాకుండా 11-12:30 లోపల వీరు ఖచ్చితంగా స్పీకర్ ముందు హాజరయ్యి తమ మరి వాంగ్మూలాలు ఇవ్వాల్సిందిగా కూడా చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది ఏంటి, ఒకవేళ హాజరయ్యి వారు ఏం చెప్తారు ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా వాళ్ళు స్పీకర్ తో మరి కొంత సమయం కావాలంటూ కోరతారా, లేకపోతే తమకు సంబంధించినటువంటి వాదనలు ఏమైనా వినిపిస్తారని కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. గత 2 వారాల క్రితం స్పీకర్ అయితే ఏదైతే ఈ రెబల్ ఎమ్మెల్యేలకి 4 ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించి మరి మీ మీద ఎందుకు వేటు వేయకూడదంటూ ఇచ్చినటువంటి నోటీసుల మీద వారు ఖచ్చితంగా మాకు కొంత సమయం కావాలి, నెల రోజుల నుంచి 2 నెలల వరకు సమయం ఆలోచించుకోవడానికి సమయం కావాలంటూ వారిని కోరిన నేపథ్యంలో స్పీకర్ ఖచ్చితంగా ఈ నెల 29న ఈ రోజు మీరు ఖచ్చితంగా హాజరయ్యి మీరు మీ వాదనలు వినిపించాలని కూడా చెప్పిన నేపథ్యంలో వీరు ఇప్పటికే మరి విజయవాడగా చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అమరావతిలో మరి కొద్దిసేపట్లోనే స్పీకర్ ముందు హాజరై మరి వారంతా తమ వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది కొంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగబోయేటటువంటి రాజ్యసభ ఎన్నికలు 3 స్థానాలు ఖాళీ అవుతుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఈ 3 స్థానాలను ఖచ్చితంగా మరి శాసనసభలు కానీ పార్లమెంట్ లో కానీ సంబంధించినటువంటి సీట్ ప్రకారం చూసుకుంటే వైసీపీ ఖచ్చితంగా ఈ 3 స్థానాలను కైవసం చేసుకునే సంఖ్యాబలం అయితే ఉంది. అయితే ఈ 4 రెబల్ ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది మరి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతోనే వైసీపీ అధిష్టానం ముందుగానే కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఈ రెబల్ ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా వేటు వేస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి వైసీపీ ఈ 3 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తున్న నేపథ్యంలో అయితే వైఎస్ఆర్సీపీకి మరికొంత ఉందని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే 4 జాబితాలలో దాదాపు 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీటు నిరాకరించిన నేపథ్యంలో ఈ 25 మంది కూడా వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో మరి వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారా లేదని కూడా కొంత వ్యక్తమవుతుంది. ఈ తరుణంలో మరికొంత ఈ 25 మంది కానీ మరి వ్యతిరేకంగా ఉంటే ఏ విధంగా ఈ గెలుచుకోవాలని కూడా వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ పావులు కలుపుతుందని కూడా చెప్పుకోవచ్చు, ముందు కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ 4 ఎమ్మెల్యే మీద ఖచ్చితంగా స్పీకర్తో ఖచ్చితంగా వీరి మీద వేటు వేయించి ఎన్నికలకు వెళ్లాలని కూడా చూస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యం అంతా మొత్తం ఈ తతంగం అంతా ప్రస్తుతం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా అయితే తేలే అవకాశం ఉంది. సేపట్లోనే ఈ అంశం మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. పరిస్థితుల్లో మరికొంత సేపట్లో ఏం జరగబోతుందనేది కూడా మనకు స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.